ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి ది ఎపిక్ ఆల్రెడీ ఓవర్సీస్ లో ఈ సినిమా రన్ అవుతుంది. అక్కడ నుంచి వచ్చినటువంటి రివ్యూస్ వింటా ఉంటే అరే ఇక్కడ ఎప్పుడు వస్తుందిరా బాబు అసలు అంటే మా ప్రాణం ఊరుకోవట్లేదు అని చెప్పేసి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉర్రూతలూగుతున్నారనమాట. సో మరి అక్కడ ఓవర్సీస్ లోని రివ్యూ ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా ది ఎపిక్ అనే సినిమా బాహుబలి నుంచి అయితే వచ్చిందనమాట. 3 hours 45 minutes ఈ నిడుగల సినిమా ఇది. సో ఓవర్సీస్ లో కూడా ఎక్కువ ప్రింట్లతోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో అన్ని ఫార్మాట్స్ PCX, IMAX ఏది ఉంటే అది 4K నార్మల్ సినిమా స్కోప్ అన్నిట్లో కూడా రిలీజ్ అవుతుంది. అన్ని రకాలుగా రెడీ చేయించామని చెప్పి రాజమౌళి గారు స్వయంగా చెప్పారనమాట. సో ఎవరికి వాళ్ళకి దగ్గరలో ఉన్న అందుబాటులో ఏ థియేటర్ ఇష్టమైతే ఆ థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటే ఈ వారం మొత్తం కాదు ఎన్ని రోజులు ఆడుతుందో కూడా తెలియదు, అన్ని రోజులు ఉంటుందన్నమాట ఈ సినిమా. సో చాలా మంది మళ్ళీ చూడాలి అని చెప్పి ఆసక్తిగా ఉన్నారు ఈ సినిమా పైన. అయితే ఈ సినిమా చూసే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మొత్తం 2 పార్ట్లు కలిపి చేస్తున్నందువల్ల కొన్ని సీన్స్ అనేవి కట్ అవుతాయి అనమాట. అలాగే కొన్ని సాంగ్స్ కూడా కట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చబొట్టేసిన సాంగ్, అలాగే బాహుబలి 2లో కన్నా నిద్రించిన సాంగ్, అలాగే మనోహరి అనే ఐటమ్ సాంగ్ కూడా ఈ 3 సాంగ్స్ ఉండవని రాజమౌళి గారు చెప్పేశారు. సో ఇంకా మిగిలిన సినిమాని మొత్తం అలాగే వార్ ఎపిసోడ్స్లో కొన్ని కట్స్ ఉంటాయి, లవ్ ట్రాక్స్లో కొన్ని కట్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా మొత్తం గూస్ బంప్స్ వచ్చే విధంగా ఎక్కడా కూడా తగ్గకుండా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మొత్తం కూడా అలాగే కొన్ని సీన్స్ని అటు ఇటు చేసి కలపడం ఎడిటింగ్లో. సో అంతకుముందు మనం చూసిన 1, 2 ఏవైతే ఉన్నాయో అలా కాకుండా రెండింటిని మర్జ్ చేసి కొన్ని సీన్స్ని అటు ఇటుగా కంటిన్యూషన్ వచ్చేటట్టుగా అసలు ఫుల్ సినిమా ఇట్లా ఉంటుంది అనే విధంగా తీశారనమాట. అలాగే ఇంటర్వెల్ కూడా కట్టప్ప బాహుబలిని చంపే దగ్గర వస్తుందని చెప్తున్నారు. ద ఎపిక్ అనే టైటిల్ కార్డ్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. మనం 1, 2లో చూసినట్టుగా కాకుండా ది ఎపిక్ అనే టైటిల్ని వేరే ఏనుగులు వస్తూ ఏదో సంథింగ్ అలా ట్రై చేయడం చేశారనమాట. సో మరి ఈ విధంగా బాహుబలి 2 అయితే రాజమౌళి గారు మళ్ళీ కొంచెం ఎక్కువ అంటే ఇంకొంచెం దాని మీద కలర్ గ్రేడింగ్ కానీ ఇంకొంచెం దానిపైన క్వాలిటీ ఎఫర్ట్లో పెట్టడం కానీ, అంతకుముందు మనం చూసాం 4Kలో చూసాం. ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ ఇంకా పెరిగింది స్క్రీన్స్లో కూడా, సో దానికి తగ్గట్టుగా ఇంకా క్వాలిటీని అయితే పెంచారనమాట. ఎందుకంటే ఆ విజన్ అంటే ఆయన సినిమా తీసేటప్పుడే ఆయనకు అర్థమైందంట ఫ్యూచర్లో కూడా ఈ సినిమాని మళ్ళీ చూడాల్సి వస్తే బాగుండాలి అని చెప్పి అప్పుడే ఫుల్ స్క్రీన్ పెట్టడం కానీ ఫుల్ లెంత్ పెట్టడం కానీ ఆ స్కోప్లో చేయడం కానీ అంతా చేశారనమాట. సో ఇప్పుడు 4Kలో చూడాలనుకున్న వాళ్ళకి 8Kలో చూడాలి ఎవరికన్నా కానీ ఏ స్క్రీన్లో చూసినా IMAXలో చూసినా మొత్తం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అలాగే సౌండ్ క్వాలిటీ కూడా డాల్బీ విజన్తో తీసుకొస్తున్నారు. సో మరి మీ దగ్గరలో ఉన్న మంచి థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తే కనుక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో అలాగే అప్పుడు చిన్నపిల్లలుగా ఉండి సినిమా చూడలేకపోయాను అనుకునే వాళ్ళు కూడా ఒక మంచి అవకాశం అనమాట. సో మరి బాహుబలి ఎపిక్ చూడటానికి చాలామంది ఎగబడుతూ ఉన్నారు. ఆల్రెడీ బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది అనమాట. అన్ని షోస్ కూడా ఫుల్స్ అయిపోతున్నాయి. అసలు సింగిల్ స్క్రీన్స్ అయితే టికెట్లు దొరకని పరిస్థితి, బ్లాక్ కూడా నడిచే పరిస్థితి అనమాట. మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నార్మల్ రేట్స్తోనే సినిమాని రిలీజ్ చేశారు. సో మరి ఎంతమంది చూడాలనుకుంటారో అంతమంది మళ్ళీ వెళ్ళి చూసే అవకాశం అయితే ఉందన్నమాట.